సినిమా థియేటర్ల బంద్ వెనక ఉన్న జనసేన నాయకుడే. సినిమా థియేటర్ల బంద్ ప్రకటనపై వారం రోజులు పవన్ జనసేన నేతల హడావిడి. సినీ పరిశ్రమకి హెచ్చరికలు చేస్తూ పవన్ ప్రకటనలు, పవన్ సినిమా రిలీజ్ సమయంలో ఆ నలుగురు కుట్ర అంటూ మంత్రి దుర్గేష్ రాద్దాంతో చివరికి బంద్ వెనక జనసేన నేత అత్తి సత్యనారాయణ ఉన్నట్టు తేలడంతో అబాస్పాలు, ఆయన పార్టీ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు జనసేన ప్రకటన అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సినిమా థియేటర్ల బంద్పై వారం రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందులు దుర్గేష్ సహా జనసేన నేతలు చేస్తున్న రాద్దాంతం చివరికి వారిని అబాస్పాలు చేసింది. థియేటర్ల బంద్ నిర్ణయం వెనక జనసేన నాయకుడు ఉన్నట్టు తేలడంతో వారి పరిస్థితి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా మారింది. దీంతో కంటి తుడుపు జరిగి ఆ నాయకుడిని పార్టీ బాధ్యతల నుంచి తొలగించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందులు దుర్గేష్ జనసేన నేతలు రాద్దాంతం మొదలుపెట్టారు. పవన్ సినిమా విడుదలను అడ్డుకోవడానికి జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అంటున్నారని ఆ నలుగురు కుట్ర పన్నారంటూ ఆరోపణలు చేశారు. మంత్రి దుర్గేష్ దీనిపై విచారణ చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఈ క్రమంలో నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజుపై పవన్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యక్తిత్వ హననం చేశారు. దీంతో అల్లు అరవింద్, దిల్ రాజు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. తూర్పుగోదావరికి చెందిన జనసేన ముఖ్య నాయకుడే థియేటర్ల బంద్ నిర్ణయం తీసుకున్నారంటూ దిల్ రాజు ప్రకటించడం, అతను మంత్రి దుర్గేష్ అనుచరుడు కావడంతో ఆ పార్టీ నాయకులంతా కంగు తిన్నారు. అసలు విషయం బయటపడటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడ్డారు. ప్రైవేటు పెట్టుబడితో తాము సినిమాలు చేసుకున్నట్టు ప్రభుత్వ అజమాయిషి ఏంటంటూ గతంలో ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు సినీ పరిశ్రమ విషయంలో జోక్యం చేసుకుంటున్నారంటూ నిలదీశారు. దీంతో పవన్ హడావిడిగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. థియేటర్ల బంద్ నిర్ణయం వెనక జనసేన నేత ఉన్న చర్యలు తీసుకోవాలని పవన్ ప్రకటించగా ఆ వెంటనే బంద్ నిర్ణయం వెనక ఉన్న రాజమండ్రి సిటీ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ పార్టీ బాధ్యతలను తొలగించారు. పార్టీ సభ్యత్వం రద్దు చేస్తున్నట్టు ప్రకటన జారీ చేశారు. అలాగే టికెట్ ధరల పెంపు కోసం వ్యక్తిగతంగా రావద్దు అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కూడా ఇక్కడ హైలైట్ చేశారు.